హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధురిని. మాధురి కిచెన్కి స్వాగతం. సింపుల్గా టేస్టీగా ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. ముందుగా నేను ధనియాల పొడి, జీలకర్ర ఇవి తయారు చేసి పెట్టుకున్నాను. కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఆయిల్, పచ్చిమిర్చి, కొత్తిమీర, 4 ఎగ్స్, బ్రౌన్ ఆనియన్స్ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను మీడియం సైజు, పెరుగు, మందపాటి గిన్నె తీసుకొని గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వీటెక్కిన తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని ఎగ్స్ వేపుకుందాం. అవి కొంచెం కలరు ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకొని పక్క పెట్టుకొని అదే గిన్నెలో బిర్యానీ ఐటమ్స్ వేసుకుందాం. 1 నిమిషం తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను, అవి ఫ్రై చేసుకుందాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై అవనిచ్చి టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అవనిచ్చి సాల్ట్, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. టమాటాలు కూడా ఫ్రై అయిపోయి ఫ్రెండ్స్, దాంట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి, కారం, సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆ ఫ్రై అయిన తర్వాత పెరిగేసుకుందాం. కొంచెం పెరిగేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్స్ అన్నీ దాంట్లో పేర్చుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. అది పక్కకు పెట్టేసి వేరే ఎసరు పెట్టుకుందాం. ఆ ఎసరులోకి బిర్యానీ ఐటమ్స్ 2 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకుందాం. రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ అల్లం పేస్టు, ప్లేట్ పెట్టుకొని ఎసరు మరగనిద్దాం. నేను కిలో రైస్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా కడిగి నానబెట్టుకున్నాను, మామూలు రైస్ వేస్తున్నాను నేను. రైస్ వేసేసుకొని కొద్దిసేపు పొంగొచ్చేదాకా ఉంచుకుందాము. అది 80% ఉడికిన తర్వాత చూసి మనం దమ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, దాంట్లో బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 80% ఉడికిన రైస్ లేయర్గా దాంట్లో దమ్ వేసుకుందాం. ఒక లేయర్ వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్గా రైస్ వేసుకుందాం. అలా మొత్తం రైస్ వేసేసుకొని మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, నేను ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉన్నది ఫ్రెండ్స్, ఆ ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ వేస్తున్నాను.
ఆయిల్ వేసిన తర్వాత లైట్గా కలర్ కూడా వేసుకున్నాను, ఫుడ్ కలరు. ఫుడ్ కలర్ వేసిన తర్వాత టిష్యూ పేపర్లతో ఫిలప్ చేసేయాలి. ప్లేట్ పెట్టుకోవాలి, దాని మీదే పెట్టుకుని బరువుకి వాటర్ బిందె ఉంది ఫ్రెండ్స్, అది పెట్టేశాను నేను. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో, 5 మినిట్స్ హై ఫ్లేమ్లో దమ్ చేసుకొని 10 నిమిషాలు వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత దాన్ని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకు వస్తా.